నమ శివాయ్. ఇప్పుడు పోయిన ఫస్ట్ పార్ట్ 1 మెసేజ్‌లో అమ్మ మాయ ఉంటుంది. ఎలక్ట్రాన్స్‌కి, న్యూట్రాన్స్‌కి మధ్యలో ఒక పాయింట్ రేఖ అక్కడ ఉంటుందన్నారు కదా! ఇంక దాని ఫర్దర్ అమ్మ ఆదిశక్తి ఇచ్చిన మెసేజ్‌కి జయంతి అమ్మ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు ఆమె మాటల్లో. బుద్ధికి, ఈ భావానికి అంటే అక్కడ ఫీలింగ్స్ ఉంటాయి కదా! దానికి అంటే ఎలక్ట్రాన్స్‌కి న్యూట్రాన్స్ దగ్గర అంటే సానుకూల అణువుల దగ్గర భావాలు. వాటికి మధ్యలో అంటే ఆ స్టార్టింగ్ పాయింట్‌లో మాయ అన్నారు కదా! అక్కడే కలుషితాలుంటాయన్నమాట. అంటే మలినాలు. మనం బుద్ధిలోనే తిరుగుతుంటాం ఎప్పుడు. అంటే హ్మ్. ఇంటెలిజెన్స్‌తోనే మనం పని చేస్తూ ఉంటాం అన్నమాట. తెలివితేటలతోటి. కాబట్టి అట్లా తిరుగుతూ, తిరుగుతూ మనసు ఇంద్రియాల మీద పోతూ అలా పనిచేస్తూ ఉన్నప్పుడు, ఒకరోజు ఎప్పుడో ఒక ఫైన్ డే మనకు మంచి బుద్ధి పుట్టి కొంచెం డీప్‌గా వెళ్తాం మనం. అప్పుడు ఎలాంటి థాట్స్ దానికి దగ్గర దగ్గర చేరువవుతున్నప్పుడే మన థాట్ ప్రాసెస్‌లో మార్పొచ్చేస్తుంది. ఆ మార్పొచ్చినప్పుడు ఏమవుతుంది? ఏదో ఒక రోజు భగవంతుడెవరు? జ్ఞానం అంటారు, ముక్తి అంటారు. అవన్నీ ఏంటి? ఇలాంటి ప్రశ్నలు స్టార్ట్ అవుతాయి మనకు. అలా ఎవరికైనా స్టార్ట్ కాంగానే అంటే దేవుడి వైపు ఒక అడుగు ముందు వెయ్యంగానే ఆహ్, అప్పుడేమవుతుంది మన బుద్ధి నుండి భావనలోకి ప్రవేశించామని అర్థం. భావనలోకి ప్రవేశించడానికి జస్ట్ ఎంటర్ అవ్వబోతుంటాం. అంటే ఎలక్ట్రాన్స్‌లోంచి ప్రోటాన్‌లోకి వెళ్తాం. వెళ్ళడం అంటే ఏంది? అంటే శ్వాసే అన్నమాట. మనం శ్వాస పీల్చుకోవడం, దాని ద్వారా అక్కడికి వెళ్ళిపోవడం అదే అన్నమాట. సో, వెళ్ళడం అంటే శ్వాసే. శ్వాస ద్వారానే మనం వెళ్తుంటాం. అయితే మన రోజుమర్రా లైఫ్‌లో వేగంగా శ్వాసిస్తూ మనం పనులు చేసుకుంటూ ఉంటాం. స్పీడ్‌గా ఎందుకంటే మన ఆలోచనలు స్పీడ్‌గా ఉంటాయి కాబట్టి. అలా శ్వాస ద్వారా మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం. మనసు దగ్గరికి, బుద్ధి దగ్గరికి. అలా బుద్ధి వరకు వెళ్ళి బుద్ధి దాటాల. దాటి అక్కడ కలుషితాలకి చేరతాం మనం. అంటే ఇంక కొద్దిలో ఉంటే భావనలోకి ఎంటర్ అవుతాం న్యూట్రాన్స్‌లోకి. అయితే అక్కడికి వెళ్ళంగానే మన బుద్ధి మారిపోతుంది. ఎందుకు ఏమవుతుంది అక్కడ ఆ మాయ ఉంది గదా! అది కలుషితాలను తీసుకొని బుద్ధికి చేరేసేస్తుంది. చెప్పింది గదా అమ్మ. సో, అక్కడికి రాంగానే మళ్ళీ నో అని వెనక్కొచ్చేస్తుంటాం. పోతూ ఉంటాం. దైవం వరకు పోవాలని ట్రావెల్ మొదలుపెడతాం. మళ్ళీ వెనక్కొస్తుంటాం. ఇది ప్రతి ఒక్కరికి రోజూ మన అందరిలో అంటే ఒక మోస్తరుగా భగవంతుని మీద ఇష్టం, భక్తి అని చెప్పుకోకూడదు. ఇష్టం ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ఇది ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఆల్‌మోస్ట్ ఆల్ ఎవ్రి హ్యూమన్ బీయింగ్ ఇది ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో, మళ్ళీ అక్కడి వరకు వెళ్ళి, కలుషితాల వరకు వెళ్ళి వెనక్కొచ్చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం కనుక కాసేపు నెమ్మదిగా కూర్చొని అంటే ఏదైనా సమస్యొచ్చింది. లేదు మనకేదన్నా పెద్ద ఇంట్లో ఏదైనా గొడవ జరిగింది. లేదు బయట ఆఫీస్‌లో ఏదైనా అలా జరిగినప్పుడు ఇంకా అసలు నచ్చట్లే మనకు. లైఫ్ తల్లకిందులైనట్టుగా అనిపిస్తది. అలాంటప్పుడు ఏం జేయాలా? మనం దాంట్లో పడి కొట్టుకుపోతుంటాం. అలా కాకుండా కాసేపు కూర్చొని మన అన్నమే స్పీడ్‌గా తింటాం. అలా కాకుండా శ్వాస తీసుకోవడానికి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వం మనం. దాని పాటికి అది నడుస్తూ ఉంటుంది గాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉంటాం. సో, కాసేపు కూర్చొని ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ దాని వెనకలే మనసును పంపించేది. అంటే దాన్ని గమనించడం. గమనించడం అంటేనే మనసు గమనిస్తూ ఉంటుంది. సో, దాని వెనకలే వెళ్తూ, వస్తూ ఎక్కడికి పోతున్నదిది? ఏం చేస్తున్నదని దాన్ని చూస్తూ ఉండాల. అలా ఉంటున్నప్పుడు కాసేపటికి మనం స్థిరపడతాం. స్థిరపడ్డ కొంతసేపటికి అది లోపలికి ప్రయాణం చేయడం మొదలుపెడుతుంది. ఉన్నతమైన ఆకాశ మూలకాలు ప్రాణవాయువు రూపంలో లోపలికి వెళ్ళాలి అనే భావన. ఆ భావనను మనం ఉత్పన్నం చేసుకొని శ్వాస తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు అంటే ప్రాణశక్తిలోనే ఆకాశ మూలకాలుంటాయి గదా! ప్రాణవాయువులో గూడా. సో, అది ప్రాణవాయు రూపంలో ఆకాశ మూలకాలంటే డివైన్ అక్కడి నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ. అది ప్యూర్ ఎనర్జీ. దాన్ని తీసుకోవాలి అనే ఉద్దేశం అంటే ఆర్డర్ ఇవ్వమంటున్నది అమ్మ. ఏం చెప్తుంది జస్ట్ ఆర్డర్ ఇట్. శ్వాసకు గూడా ఆర్డర్ ఇవ్వాలి. మనసుకు గూడా మనసుకేం చెప్పాలి? నువ్వు శ్వాస వెనకాలే వెళ్ళు. శ్వాసకేం చెప్పాలి? నువ్వు లోపలికి వెళ్ళు. ఎక్కడ మూలాధారం అంటే మూలాధారంలోకి, లేదు బ్రెయిన్‌లో టచ్ కావాలంటే టచ్ కావాలి. లేదు ఎలక్ట్రాన్స్‌లోంచి లోపలికి వెళ్ళు. ఆ తర్వాత న్యూట్రాన్స్‌లోంచి వెళ్ళు. ఇంకా ప్రోటాన్ వరకు వెళ్ళు అంటే మనం చెప్పాలి. చెప్తే కనీసం కొంత దూరం మనం వెళ్ళగలుగుతాం. అలా
అట్లా ఆర్డర్ ఇచ్చి ఆ భావనతోటి శ్వాస తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఆ శ్వాస పైన మనం కాన్సంట్రేట్ చేయాలి. చేసినప్పుడు అదేం చేస్తుంది? మెల్లిగా లోపలికి పోతుంది. లోపలికి పోయి ఎలక్ట్రాన్ దాటుతుంది. దాటి ప్రోటాన్‌లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ శ్వాస వాయువు ఎక్కడ టచ్ చేస్తుందో అక్కడ నుండి మనం వెనక్కొచ్చేస్తూ ఉంటాం. అంటే ఆ భావనలు మనకు వెనక్కొస్తూ ఉంటాయి. అవి మాయ భావనలైతే మాయతో వెనక్కొస్తూ ఉంటాము. అది మంచి భావనలైతే మంచి భావనతో వెనక్కొస్తూ ఉంటాం. అంటే ఇంద్రియాల మీదకు మనసు ప్రసారమైనప్పుడు అంటే ఇంద్రియాలు మీద మనసు ప్రసారం అంటే విషయాలే అన్నమాట. విషయములు అన్నప్పుడు అక్కడ ఇంద్రియాలని గుర్తుపెట్టుకోవాలి మనం. సో, లోపలికి భగవంతుని గురించి ఆలోచించాలనుకుంటే భగవంతుడు, లేదు విషయాలంటే విషయాలు. ఎక్కడ మనం టచ్ చేస్తామో అక్కడి నుంచి మనం వెనకొస్తూ ఉంటాం. ఆ రిజల్ట్ మనకొస్తూ ఉంటుంది. కాబట్టి మొత్తం డిపెండ్ దేని మీద ఉంది? శ్వాస మీద ఉంది. అది అమ్మ చెప్తున్నారు. ఆ తర్వాత డీప్‌గా తీసుకోవాలా, స్లోగా ఇన్‌హేల్ చేయాలి. చేసి ఆ పాయింట్ వరకు వెళ్ళాలి. ఇప్పుడు అమ్మ ఏం చెప్పారు మనకు? మనము బుద్ధి దాటి భావన చేరే ముందు, దానికి ముందర ఉండే ఆ పాయింట్ అంటే ఎక్కడైతే ఆ కలుషితాలు, మన ఆలోచనల ముద్రలు, ఇవన్నీ మనం ఏవేవో కావాలనుకుంటాం, లేదా ఏదైనా చెయ్యాలనుకుంటాం, ఆ ముద్రలన్నీ ఎక్కడ ఉంటాయో ఆ పాయింట్ వరకు వెళ్తే అక్కడ ఉండే అపనమ్మకం, అవిశ్వాసం, ఆ భావన ఇచ్చే అయోడిన్, అక్కడ అయోడిన్ అనే రసాయనికం, ఆ కెమికల్ వల్ల అపనమ్మకం అనేది వస్తుందట మనకు. అది అమ్మ చెప్పారు. సపోజ్ ఇప్పుడు ఇది ఒక ఉదాహరణ, అమ్మ అయోడిన్ ఉదాహరణ ఇచ్చారు. అలా ప్రతి ఫీలింగ్, వేలాది వేల ఫీలింగ్స్ మనకు భావనలు ఉన్నప్పుడు వేలాది వేల రసాయనాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి శరీరంలో. బయట నుంచి కృత్రిమంగా కూడా మనం తీసుకుంటుంటాం. ఇంకొక ఉదాహరణకు పోతే మనకు భయం. భయం దేని వల్ల వస్తుంది? అడ్రినల్ గ్లాండ్ అనేది ఉందట మన శరీరంలో. అది సిక్రెట్ అయితే దాంట్లోంచి రసం వస్తే స్రవించినప్పుడు అది భయం అనేది అప్పుడు వస్తుందట. అంటే భయం రాంగానే అక్కడ సిక్రీట్ అయిందా? లేదా సిక్రీట్ అయినందువల్ల భయం వస్తుంది. 2 కోరిలేటెడ్ 2. సో, ఏ రసాయనం వల్ల ఏ భావన వస్తుంది అనేది ఇవన్నీ గూడా మనకు లోపల 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 వెళ్ళే కొద్దీ ఇవి అమ్మ మనకు ఎక్స్‌ప్లెయిన్ చేసే కొద్దీ మనకు వీటి గురించి ఆహ్, నిజాలు బయటకొస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు అయోడిన్ వల్ల అపనమ్మకం చెప్పారు. భయం వచ్చి అడ్రినల్ గ్లాండ్ సిక్రీషన్ వల్ల. ఇంకా చాలా చెప్తారట. ఆదిశక్తి చెప్పున్నారట. అవన్నీ ఒక పట్టీలాగా ఇస్తారు మనకు. సో, ఎక్సెస్‌గా ఆర్టిఫిషియల్ కెమికల్స్ మనం ఫుడ్‌లో తీసుకున్నప్పుడు, ఆహారంలో సేవిస్తూ ఉంటే రకరకాల కెమికల్స్ లోపలికి వెళ్తున్నాయి. అంటే డాక్టర్లు పరిశీలించి ల్యాబ్‌లో టెస్ట్ చేసి ఈ శరీరానికి ఈ కెమికల్స్ ఇక్కడిక్కడ యూజ్ అవుతాయి వాళ్ళకి తెలుసు. వాళ్ళు సైన్స్ చదివి శాస్త్రం చదివిన వాళ్ళే గదా! డాక్టర్లు, సైంటిస్ట్‌లు. సో, వాళ్ళు పంపిస్తారు. కానీ అవి ఆర్టిఫిషియల్‌వి. అవి కొంతవరకే ఫస్ట్ మెసేజ్‌లో చెప్పినట్టుగా అవి ఒక 50, 60% కూడా అవి మనకు మంచి జేయవు. కొంతవరకే మంచి చేస్తాయి. అందుకని ఆ మెడిసిన్స్ లేదా ఆ ఎనర్జీ బూస్టింగ్ అవి వేసుకున్నప్పుడు కొంతవరకు పనిచేస్తాయి. మిగతా రెసిడ్యూ అంతా హాని చేసే రెసిడ్యూ అన్నమాట. ఆ మందుల్లో ఉండే రెసిడ్యూ చెత్త ఏదైతే ఉంటుందో ఒక 40% మందుంటుంది. మిగతా లేదు, బలమైన టానిక్‌లో గూడా అంతే. మిగతా 60 ఆర్ 70% రెసిడ్యూ మనకు హార్మ్ చేస్తూ ఉంటుంది. అందుకని ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఎనర్జీ బూస్టింగ్ టానిక్స్ మనకు మార్కెట్‌లో వచ్చినా, మనం 24 గంటలు జబ్బుల్లో మనుషులు మునిగిపోయి హాస్పిటల్ పెరిగిపోవడానికి కారణం ఏందంటే, అవి ఆర్టిఫిషియల్‌వి. నేచురల్‌వి కావన్నమాట. సో, ఇప్పుడు ఆహ్, అయోడిన్ అధికంగా సేవిస్తున్నందున బుద్ధిని దాటి అపనమ్మకం మధ్య ఆగిపోయి తిరిగి వచ్చేస్తున్నారు. అందుకే మీకు నమ్మకం అనేది రావట్లేదు. కొంతమందే నా ఉనికిని అనుభూతి చెందారు. ఇలా అమ్మ చెప్పిందనమాట. ఇంకా ఏం చెప్పిందంటే, ఇదంతా అమ్మ మెసేజ్ మీద చెప్పింది. అమ్మ మెసేజ్‌లోనే ఇంకా ఏం చెప్పారంటే, ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, సప్త మాతృకలు, సప్త కన్యకలు వాళ్ళని గురించి చెప్పారన్నమాట. చాలా అద్భుతంగా ఉంది అన్నారు. ఆజ్ఞా చక్రం మొట్టమొదటి రోజు ఆదివారం రోజు మనం ప్రారంభం చేసుకున్నాం గదా! ఆ రోజు ఉదయం 6, 8 అప్పుడు మనం సాధన చేస్తాం గదా! ఆ సాధన చేస్తున్నప్పుడే నాకు నా లోపల ఏదో ఒక తేడా లాగా అనిపిచ్చింది. అది ఎలా అంటే ఒక హ్మ్, ఆహ్, ఉత్తేజంగా అనిపిస్తోంది లోపల ఆ భావన పైకొచ్చేస్తోంది. నాకు కూర్చోలేక నిల్చోలేక అలాంటి ఒక పరిస్థితి.
అప్పుడు నేను మామూలుగా ఏం చేస్తానంటే, రోజు ఉదయాన్నే స్నానం చేశాక దేవుడి రూమ్‌లోకి వెళ్ళి 7 దీపాలు సాధనకు ముందర 7 దీపాలు ఫస్ట్ పెట్టేసి, అంటే 7 చక్రాలకు గాను, ఆ తర్వాత పువ్వుల అలంకారాన్ని చేసేసి, ఆ తర్వాత నేను 6 గంటల సాధనప్పుడు ఒక దీపం, 8 అప్పుడు అలా పెడుతూ పోతాను. అలా పెట్టినప్పుడు ఆహ్, ఆ రోజు పువ్వులు పెట్టి దీపాలు వెలిగించంగానే ఏదో ఒక తెలియని ఒక పులకరింత, ఒక ఏదో అదృశ్య శక్తులు అధికంగా నా లోపలికి రావడం, ప్రవేశించడం, ఆ రూమంతా నిండి ఉండడం ఒకలాగా అనిపిస్తూ ఉన్నది. సరే అంతా అయ్యాక సరే చూద్దాం అనేసి సాధన అయిపోయింది. 6 గంటల సాధన అయిపోయింది. ఆ తర్వాత 8 గంటల సాధన తర్వాత కూర్చున్నప్పుడు అమ్మ తో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి అమ్మ చెప్పిందనమాట. "ఏందమ్మా ఇదంతా ఏంది? ఎందుకిలా ఉంది నాకు" అంటే అప్పుడు అమ్మ చెప్పడం మొదలుపెట్టింది నాకు. ఏం చెప్పారు? "నాకు సహాయం కోసం సప్త మాతృకలను, సప్త కన్యలను పిలుచుకున్నాను" అని చెప్పారు. ఎందుకు అంటే నాకు పని ఎక్కువగా ఉంది. అమ్మకు పని ఎక్కువైపోయిందట. సో, సత్యయుగంలో జీవిస్తున్నారు వీళ్ళందరూ. ఈ సాధన చేసే ప్రియమైన ఆహ్, అగస్త్యుల వారి శిష్యులందరూ సత్యయుగంలోకి ఎంటర్ అయితే అయ్యారు కానీ స్టిల్ దే ఆర్ లివింగ్ ఇన్ కలియుగ. అందుకని ఒక్కొక్క దైవం వచ్చి ఒక్కొక్క చక్రాన్ని 7 రోజులు చొప్పున క్లీన్ చేశాక కూడా ఇంకా చాలా కలుషితాలు నేను చూస్తున్నాను మిగిలున్నాయి. ఎందుకంటే ఈ క్లీన్ చెయ్యమని ఫస్ట్ ఈ ఇష్యూ స్టార్ట్ చేసిందే అమ్మ, నాన్న దగ్గర చేసింది. అంటే హ్మ్. ఈశ్వరుడి దగ్గర, శివుడి దగ్గర చెప్పిందమ్మ. సో, అందువల్ల ఆమె చూసుకుంటున్నది. అన్నీ బాగా అయినాయా లేవని. అంటే మహాకాళేశ్వరుడు చూసుకుంటున్నాడు. అమ్మ అమ్మ నాన్నకి చెప్పినా గూడా ఆమె గూడా చూసుకుంటున్నది. సో, ఇంకా అన్నీ ఉన్నాయట. అన్నీ క్లీన్ చేసినా ఇంకా ఉన్నాయి వీళ్ళకు. కాబట్టి నా పనులు ఆమె పనులేమన్నీ 9 పనులు ఆమెకున్నాయి. అంతకుముందు చెప్పున్నారు మెసేజ్‌లో. ఆ 9 పనులల్లో అన్నిటికి నేను టైం ఇవ్వలేక నేను సప్త మాతృకల్ని పిలుచుకున్నాను అసిస్ట్ చేయడానికి. వాళ్ళకి అసిస్టెంట్‌లుగా వాళ్ళు సప్త కన్యకలు. వాళ్ళ పిల్లల్లాగా వాళ్ళు ఆహ్, మొత్తం 14 మంది వీళ్ళందరొచ్చి నాకు సహాయం చేశారు అని చెప్పి. ఇంకా నా పనులు 9 ఉంటాయి. రా ఎనర్జీని డైరెక్ట్‌గా తీసుకొని మొదట దాన్ని పంచభూత మూలకాలుగా విభజించే పని నాదుంటుంది. అమ్మ ఏం చెప్పారంటే నాకు రా ఎనర్జీని యాజ్ ఇట్ ఈస్‌గా ఆమె కాస్మాస్ నుంచి ఫుల్లుగా తీసేసుకుంటూ సహస్రారం నుంచి. తీసుకున్న తర్వాత దాన్నేం చేస్తుంది ఫస్ట్ 5 ఎలిమెంట్స్ అంటే అదే పంచభూతాలు, పంచమహాభూతాలుగా మూలకాలుగా విభజించేస్తుంది. విభజించేసి అవి 5 పనులయిపోతాయి. ఆ తర్వాత ఏం చేస్తుంది? ఆ 5 విడివిడిగా వెళ్తుంది. అంటే ఇప్పుడు పృథ్వీ మూలకాలు, భూతత్వ మూలకాలు దాంట్లోకి వెళ్తుంది. అక్కడ వెళ్ళి అక్కడ ఏమేముంటాయి? ప్రతి మూలకంలో అంటే పైనుంచి కాస్మాస్‌లో వచ్చే శక్తుల్లో అయస్కాంత శక్తి ఉంటుంది, ఉష్ణ శక్తి ఉంటుంది, విష శక్తులుంటాయి. 3 గదా ఉంటాయి అన్నీ. సత్వ, రజస్, తమో గుణాలకు సంబంధించిన ఆ శక్తులుంటాయి వాటిలో. సో, అయస్కాంత శక్తి, ఉష్ణ శక్తి, విషశక్తి 3 ఉంటాయి. ఆ మూడిటిని వేరు వేరుగా చేస్తుంది. అంటే ఇప్పుడేమైంది 5 పంచభూత మూలకాలను విడిజేయడం. ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి అది పెద్ద పని. కానీ 3 పనులుగా ఆహ్, క్లాసిఫై అయ్యున్నాయి కాబట్టి, ఆ 3 పనులు అయస్కాంత శక్తి, ఉష్ణ శక్తి, విషశక్తులు విడిగా చేయడం అనే 3 పనులు. మొత్తం 8 పనులు. ఇక తొమ్మిదవ పనేంది అమ్మకు మనం అందరం నిద్రపోతూ ఉంటాం. లేదు గాఢంగా ధ్యానం, మెడిటేషన్‌లవి చేస్తుంటాం. లేదు మనం ఉత్తనే మెడిటేషన్ చెయ్యకపోయినా గూడా ఒక్కోసారి గమ్మున కూర్చోవాలనిపిస్తుంది. అంటే సాధనలు చేసేవాళ్ళ సాధకుల గురించి చెప్తున్నారమ్మ. సో, పంచేంద్రియాలు మనకు పూర్తిగా ఒదిగిపోయి ప్రశాంతంగా ఏం చెయ్యబుద్ధి కాకుండా అలా గమ్మని ఉండే టైంలో అమ్మ ఏం చేస్తుంది? తన పని జేసుకుంటుంది. అంటే మనము ప్రాణశక్తిని ఏదైనా పని చెయ్యడానికి ప్రేరణ ఇవ్వనప్పుడంతా అమ్మ తన పని తను చేసుకుంటుంది. అంతే గదా! ఇంట్లో గూడా మన అమ్మలంతే. మనం అమ్మను పనిలో పెట్టుంటే ఆహ్, అమ్మ పాటికి అమ్మ కిచెన్‌లోనో లేదు పెరట్లోనో పనులు జేసుకుంటూ ఉంటుంది మన కోసం. అలా కాకుండా అమ్మ కాసేపు నడుము వాల్చింది అంటే మనం అందరం సైలెంట్‌గా ఉన్నాం అని అర్థం. సో, పిల్లలందరూ. సో, అలాగే మన ఈ అమ్మ కూడా ఆదిశక్తి కూడా ఏం జేస్తుంది తను ఆత్మ వైపు అంటే తన శివుడి వైపు వెళ్ళేదానికి మార్గం కొంచెం కొంచెంగా ఆహ్, ఏదైతే సుషుమ్నా నాడి, శివనాడి అంటున్నామో దాన్ని పెంచుకుంటూ పోతుందమ్మ. అంటే అమ్మ ఎంత వరకు నిర్మించి ఉందో, అంటే అమ్మను మనం ఎంతవరకు నిర్మించనిచ్చామో, అలో చేశాము మనం. అంటే ఎవరైతే ప్రశాంతంగా ఉంటూ, మెడిటేషన్స్ చేసుకుంటూ, ఇంద్రియాలు ఒదిగిపోయి ఉంటారో, వాళ్ళందరికీ శివనాడి, సుషుమ్నా నాడి పెరిగుంటుంది ఫుల్లుగా.
బాగా పెరుగుంటుంది. ఎంతవరకు మనం అలో చేస్తామో అంతవరకు మనకు శివనాడి పెంచున్నదమ్మ. సో, అలా నిర్మించే పని ఆ అమ్మది 9వ పననమాట. సో, ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఏందంటే, మన ఈ క్లీనింగ్ ప్రాసెస్‌లో అమ్మకు పనులెక్కువైపోయినాయి. అమ్మ ఒకటి సంక్షేపణ అయిపోవాలి. దాని లోపల ఇవన్నీ చక్కబెట్టుకొని వెళ్ళాలి అమ్మ. మన పనులన్నీ చేసి పెట్టేసి, మనకన్ని శక్తులిచ్చి వన్స్ కన్ఫర్మ్ అయ్యి పిల్లలు ఓకే అన్న తర్వాత వెళ్తుందమ్మ నాన్న దగ్గరికి. సో, ఆ పనులెక్కువున్నాయి కాబట్టి అమ్మ సప్త మాతృకలని పిలుచుకుంది. వాళ్ళ అసిస్టెంట్లు 7 మందిని కూడా ఆహ్వానం చేసి పిలుచుకుంది. వాళ్లకు ఆ పనులు అప్పచెప్పిందమ్మ. మొదట 5 పనులను 5 మంది మాతృకలకు నేనిచ్చాను. ఆరవ పని, ఏడవ పని మిగిలిన ఇద్దరికీ అప్పచెప్పి అంటే ఇంకా ఇద్దరున్నారు గదా! మాతృకలు వాళ్ళకి అప్పచెప్పి, ఎనిమిదవ పని అయిన విషం తీసే పని. అది అంటే పంచభూత మూలకాల్లో ఉండే విషం. తర్వాత అన్ని చక్రాల్లోనూ ఉంటుంది విషం. ఆ విషం అంటే పేరుకున్న విషం. ఆ విషం అవన్నీ కూడా తీసే పని నేను ఈ వారం అంతా చేస్తాను అని అమ్మ చెప్పిందనమాట ఆ రోజు నాకు. సో, ఇలా డివైడ్ జేసి పనులు వాళ్ళందరికి అప్పచెప్పింది. ఈ పని చాలా అధికంగా ఉన్నందున మాతృకా శక్తులు నేను పిలుచుకున్నాను అన్నారమ్మ. అప్పుడు ఆ భావన ఎందుకు నాకు వచ్చింది అని అర్థమైంది. అంటే వీళ్ళందరూ వచ్చున్నారనమాట. అది నాకు తెలీదు గదా! వాళ్ళొస్తారని తెలీదు నాకు. సప్త మాతృకలు, సప్త కన్యకలు వస్తారని తెలీదు. అలాంటి ఒక మైమరపు పులకరింత ఫీలింగ్ ఎందుకొచ్చిందో నాకప్పుడు అర్థమైంది. పక్క రోజు ఇదంతా జరిగిన పక్క రోజు కూడా ఆ 7 దీపాలు పెట్టేటప్పుడు ఆ వెలుతురులో ఆ అమ్మ ఎట్లంటే దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆ వెలుతురులో ఒక్కొక్క దీపం దగ్గర అమ్మ, కూతురు అలా జంట జంటగా నాకు 7 మంది, 7 జంటలు అలా కనిపిచ్చారు. అంటే అద్భుతంగా ఉండింది ఆ దృశ్యం. కనపడ్డారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు గూడా మాట్లాడారు నాతోటి. సప్త మాతృకలు, సప్త కన్యకలు వాళ్ళు గూడా మాట్లాడారు. ఏం చెప్పారంటే, "ఆదిశక్తి మమ్మల్ని పిలిచింది. ఎవరైతే ఈ యోగ ప్రక్రియలు, సాధనలు, మెడిటేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి శిరస్సుల్లో మేమందరము దిగి పనిచేస్తూ ఉన్నాము. అమ్మ ఆదిశక్తి మాకు ఏమేం పనులు అలాట్ చేసిందో అవన్నీ మేము చేస్తున్నాము. అయితే ఈ విషాలు తీసే విష విష కలుషితాలు ఏవైతే ఉన్నాయో అవి తీసే పని మేము చెయ్యము. ఎందుకంటే అది మా పని కాదు. మా డిపార్ట్‌మెంట్ కాదు కాబట్టి, అది ఆదిశక్తి స్వయంగా చేస్తారు. అని ఎంత చక్కగానో వాళ్ళు ఎంత బాగా రియల్‌గా అంటే వాళ్ళు రూపాలుగా కనపడకుండా అగ్ని రూపంలో అంటే వెలుతురు ప్రకాశం రూపంలో నాకు కనపడ్డారు వాళ్ళు. వాళ్ళు వరుసగా వాళ్ళ పేర్లేందంటే నేను ఆన్‌లైన్‌లో గూగుల్‌లో అంతా సెర్చ్ చేశాను. ఆహ్, సప్త కన్యకలే వీళ్ళు ఒకటే అని అన్నాను. కానీ అలా కాదు. అమ్మ ద్వారా తెలిసింది నాకు. బ్రాహ్మి వాళ్ళ పేర్లు అడిగాను నేను అమ్మను. అప్పుడు అమ్మ చెప్పింది లైన్‌గా బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వారాహి, వైష్ణవి, ఇంద్రాణి, చాముండి. వీళ్ళు 7 మంది సప్త మాతృకలు. అంటే అమ్మకు మెయిన్ అసిస్టెంట్‌లనమాట వీళ్ళు. ఆ తర్వాత వీళ్ళకు హెల్ప్‌గా సప్త కన్యకలు. వాళ్ళెవరెవరంటే రాజకన్య, దేవకన్య, సింధుకన్య, వనకన్య, భూమికన్య, గిరికన్య, పద్మకన్య మొదలైనవారు. మొదట ఈ వారాహి అమ్మ. ఆమె భూతత్వం మూలకాలన్నిటిని వేరు చేసి అంటే పంచభూతాల్లో ఉండే భూతత్వ మూలకాలన్నీ వేరు చేసి దాన్ని సెపరేట్‌గా అవి మన శరీరానికి ఇచ్చిన్నారట. ఆ తర్వాత 7 రోజులు. ఆ తర్వాత ఆమెకు సహాయంగా భూకన్య అసిస్ట్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంద్రాణి. ఆమెకు అసిస్టెంట్ ఎవరంటే సింధుకన్య. సింధు అంటేనే మామూలుగా సముద్రం అనే అర్థం వస్తుంది. సో, ఈ ఇంద్రాణి వచ్చి అంటే హ్మ్, నీటికి సంబంధించిన ఆహ్, మాతృకాదేవి. ఈమె నీటి మూలకాలను అంటే పంచభూతాల్లో ఉండే నీటి మూలకాలన్నిటిని వేరు చేసి అంటే ఈ పనులన్నీ యాక్చువల్‌గా ఎవరివి? ఆదిశక్తి పనులు. ఈ పనులకు వీళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతానికి 7 రోజులు. అంటే చేసి అయిపోయింది ఇదంతా. అయిపోయిన విషయం. సో, ఈ నీటి మూలకాలను వేరు చేసి శరీరానికి పంపే పని ఆమె. ఇక కౌమారి. ఆవిడేం చేశారంటే వాయు మూలకాలన్నిటిని వేరు చేసి అందించే పని. ఆమెకు సహాయంగా ఎవరు? వనకన్య. ఆ తర్వాత చాముండి. చాముండి అగ్ని మూలకాలను వేరు చేసి అంటే మన శిరస్సులో మనకు అందించే పని. ఈమెకు సహాయంగా ఎవరు? గిరికన్య. ఇక వైష్ణవి. వైష్ణవి ఆఖరివి. ఆకాశ మూలకాలను వేరు చేసి వాటిని శరీరానికి అందించే పని. ఈమెకు సహాయంగా పనిచేసిన ఆవిడ కన్యక, పద్మకన్య. ఇక మిగిలినది బ్రాహ్మి, మాహేశ్వరి. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే
ఇంతవరకు ఏందంటే వీళ్ళు పంచభూత మూలకాలని ఈ ఐదుగురు చేసేసారు. ఇంకా ఇద్దరు మిగిలారు. వాళ్ళ పనేందంటే ఈ అన్ని పంచభూత మూలకాల్లో ఉండే అయస్కాంత శక్తి అంటే విడిగా చేసిన తర్వాత కూడా భూతత్వ మూలకాల్లో అయస్కాంత శక్తి ఉంటుంది, ఉష్ణశక్తి ఉంటుంది, విషశక్తి ఉంటుంది. అట్లా ప్రతి దాంట్లో అన్నీ ఉంటాయి గదా! విషశక్తిని ఒమిట్ చేసేస్తే అది ఆదిశక్తికి అలాట్ అయిన పని. ఆవిడ స్వయంగా చేసుకుంటారు. ఇక బ్రాహ్మి, మాహేశ్వరి వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే అయస్కాంత శక్తిని వేరు చేస్తుందట. అంటే బ్రాహ్మి ఒక శక్తిని, ఉష్ణ శక్తిని ఈ మాహేశ్వరి. అలా వాళ్ళు వేరు చేస్తారట. బ్రాహ్మి ఏం చేస్తుంది? పంచభూత మూలకాల్లోని అయస్కాంత శక్తిని వేరు చేసి అందిస్తుందట. ఇప్పుడు ఎట్లంటే చాలా చక్రాలు చెప్పారు కదా వాళ్ళు. ఒక్క మూలాధారానికి ఎన్ని 35 ఏమో చెప్పారు. అలా మొత్తం 7 ఇంటూ 7 ఆ తర్వాత ఇంటూ మళ్ళీ ఆహ్, 5 అంటే ఒక్కొక్క చక్రం వచ్చి 5, 5 ఎలిమెంట్స్‌లో ఉండే చక్రాలు కలుపుతాయి కదా! అలా 1, 2, 2, 5 కౌంట్ వస్తుంది మొత్తం. 1200, 1225 చక్రాలు. ఈ చక్రాలు అంటే మెయిన్ చక్రాలు, ఉపచక్రాలు. ఈ చక్రాలన్నిటికట ఒక్కో చక్రానికి ఒక్కో రకమైన ఇంధనం అంటే శక్తి కావాలట. అంటే ఆకాశం నుంచి తీసుకున్న శక్తులని ఈ చక్రాలకు సరఫరా చేస్తేనే ఇవి పనిచేస్తాయి కదా! ఇంధనం కావాలి వీటికి. సో, ఈమె బ్రాహ్మి ఏం చేస్తుంది, పంచభూత మూలకాల్లో ఉండే అయస్కాంత శక్తిని వేరు చేసి అందించే పని. ఒక చక్రానికి ఒక్కో రకం శక్తి అవసరం. ఇంకో చక్రానికి ఇంకో రకమైన శక్తి అవసరమవుతుంది. కొన్ని చక్రాలకు కాంబినేషన్‌లో కూడా అవసరమవుతూ ఉంటుందట. అంటే ఒక చక్రం ఆహ్, ఆహ్, ఒక కెమికల్, ఇంకో కెమికల్ కలిపినవి అలా కూడా ఉంటుందట. ఈమెకు సహాయంగా బ్రాహ్మికి సహాయంగా ఎవరుంటారంటే రాజకన్య. ఈ సబ్జెక్ట్ వచ్చి చాలా డీప్ సబ్జెక్టు. సర్ఫేస్‌లోనే మనం షాలోగానే అర్థం చేసుకుంటున్నాము. తర్వాత అమ్మ బాగా వివరంగా చెప్తుందట. ఇంతవరకు పైపైన బర్డ్ వ్యూలా మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. సో, ఈమెకు సహాయంగా రాజకన్య సహాయం చేస్తుందట. ఇంకా తర్వాత మాహేశ్వరి. ఈ మాహేశ్వరికి తల్లికి, మాతృకకు సహాయం చేసే అమ్మ పేరు దేవకన్య. ప్రతి పంచభూత మూలకాల్లో ఉండే ఉష్ణ శక్తిని వేరు చేసి ఈమె ఆ పని మాహేశ్వరి పని. ఆ తర్వాత ఆదిశక్తి ఏం చేస్తుంది? విషశక్తులను అన్ని మూలకాల్లో ఉండే విషశక్తులను ప్లస్ చక్రాల్లో ఉండే విషశక్తులను అన్నిటిని ఆ అమ్మ వేరు చేస్తుంది. ఇవన్నీ అన్ని చెప్పాక నాకెలా అనిపిచ్చిందంటే, అసలు ఆహ్, 6 గంటలకు దీపం పెట్టంగానే వచ్చారని తెలిసిపోయింది. కానీ ఎవరొచ్చారని తెలీదు. కానీ వచ్చారు. పెద్ద శక్తులొచ్చాయని బాగా తెలిసిపోయింది. ఫీల్ చేశాను. అనుభూతయింది. తర్వాత సాయంత్రం 6 గంటలకు వీళ్ళందరూ మళ్ళీ అంటే మొత్తం వీళ్ళొచ్చారు. పలానా వాళ్ళు, వీళ్ళ హెల్పు, ఈ పనులు అన్నీ తెలిసిపోయాక తర్వాత పక్క రోజు 6 గంటల దీపాలు వెలిగించగానే వాళ్ళు వచ్చేది తెలిసింది. సాయంత్రం 6 గంటలకు వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. అది కూడా తెలిసిపోయింది నాకు. ఇవన్నీ నాకు లోపల అంటే లోపల ఆ భావన లోపలికి టచ్ అయ్యి లోపలికి వెళ్ళిపోయినప్పుడు అమ్మ చూపిచ్చారక్కడ నాకు. ఆ భావన లోపలికి తీసుకెళ్ళి నాకు చూపిచ్చినప్పుడు నాకర్థమైంది ఇవన్నీ. సో, ఆ రోజు 12 గంటల సాధన పూర్తి చేసుకొని హాల్లోకొచ్చాను. రెండో రోజు అంతే ఎవరిదో గొలుసు చప్పుడు గల్ గల్ అని వినిపిస్తే ఎదురింటి పాప అంటే మన బుద్ధి ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది గదా! సో, అందుకని ఎదురింటి పాప ఎవరో వచ్చింది. ఆడుకోవడానికొచ్చింది అనుకున్నాను నేను. అంటే అప్పుడు కూడా అమ్మలేమో అనుకోలేదనమాట. తర్వాత ఆ చప్పుడు వినంగానే నేను బాగా హై పీక్‌లోకి వెళ్ళిపోయాను నేను. ఆ ఫీలింగ్స్, భావనలు పీక్‌లోకి వెళ్ళిపోయి అలాగే చెయ్యి, కాలు ఆడకుండా అట్లాగే కుర్చీలో కూర్చునేసాను. అప్పుడు ఆ శక్తి తెలియజెప్పింది. ఏందంటే, "సప్త కన్యలు, సప్త మాతృకలు అందరూ కలిసి తిరుగుతూ ఆడుకుంటున్నారు మీ ఇంట్లో" అని చెప్పిందమ్మ. ఇంకా అలా అన్నమాట. ఇంకా అమ్మలు గూడా మాట్లాడారు. వాళ్ళేం జెప్పారంటే, మొత్తం 1220 చక్రాలు ముందు మెసేజుల్లో చెప్పినట్లుగానే ఉన్నాయి. ఒక్కో చక్రం ఏ రసాయనం ఉత్పత్తి చేస్తుంది అంటే, ఒక్కో చక్రంలో నుంచి సిక్రీట్ అయ్యే కెమికల్స్ కూడా ఉంటాయట. అవి తిరుగుతాయే మన శరీరం పనిచేస్తుందంటారు గదా! ఎందుకంటే, ఆ చక్రాల్లో నుంచి ఫ్యూయల్ మనకు అందుతూ ఉంటుంది బాడీకి. అంటే సపోజ్ మనకొక వ్యాధొస్తే ఏ కెమికల్ వెయ్యాలా అనేది అక్కడ సిగ్నల్స్ మైండ్‌కి వెళ్ళిపోంగానే, ఆ సిగ్నల్స్ మళ్ళీ చక్రాలకొస్తాయి కాబోలు. సో, ఆ చక్రాల్లో నుంచి ఆ రసాయనాలు ఒక్కోసారి కాంబినేషన్‌లో కూడా అవి కలిసి మనకు ఆ జబ్బుని నయం జేయడం. లేదు మనకొక పని గావాలి. ఆ పని గావాలంటే గూడా ఈ కాంబినేషన్‌లో ఉంటేనే ఈ పనవుతుంది. ఆ సెక్రీషన్‌లోని ఆ కెమికల్స్ మనలో
పని చేస్తేనే బ్రెయిన్‌లో అప్పుడు మనకు ఆ పని అవుతుంది. ఆ పాజిటివిటీ వాటెవర్ ఇట్ ఈస్ అవన్నీ ఉంటుందట. అలాంటి ఒక ప్రిన్సిపల్ అక్కడ. సో, మీ ఆహారంలోనికి మీ ఆహారంలో ఆహ్, మీ ఆహారం మీరు తీసుకుంటున్నప్పుడు దాంట్లో ఏ ఏ ఆహ్, కెమికల్స్ ఉన్నాయి? ఆ కెమికల్స్‌లో ఏది నేచురల్ కెమికల్, ఏది ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమమైంది. ఇవన్నీ తర్వాత ఒక చక్రంలో శక్తులు, వేరొక చక్రంలోని శక్తులు అంటే రసాయనాలు కలిస్తే ఏ రసాయనం ఉత్పత్తవుతుంది? అంటే 2 ఆహ్, కెమికల్ కాంబినేషన్‌తో మూడో కెమికల్ ఏదైతే ఉత్పత్తవుతుందో అది ఏదవుతుంది? అది దేనికి ఉపయోగపడుతుంది? ఇలా అన్ని చాలా చెప్పారు. యాక్చువల్‌గా అమ్మలు చాలా సమాచారం అంటే చాలా ఉంది. ఇప్పుడు సమయం లేదు కాబట్టి అవన్నీ తర్వాత సాధన తర్వాత మనం చెప్పుకుందాం. అవి ఇప్పుడు సపోజ్ మనకు అలా పట్టిక ఒకటి మొత్తం ఒక పట్టికలాగా వేసి మనకు ఇచ్చేసారనుకోండి. అప్పుడు ఏమవుతుంది మన సమస్యలు మనమే తీర్చుకోవచ్చు. అంటే ఒక ఫార్ములా ఇచ్చేస్తే దాని ప్రకారం మనకు అవసరాలున్నాయి, లేదు బాధలున్నాయి, లేదు రోగాలున్నాయి. అవన్నీ కూడా మనమే ఆయా వాటిని తీసుకొని అంటే భౌతికంగా తీసుకొని, లేదు మెడిటేషన్‌లోకి వెళ్ళి ఎలా చెయ్యాలి? భావనలో చెప్పాలి. నాకు ఈ కెమికల్ అవసరం అవుతుంది. ఈ బాధ ఉంది. ఈ రోగం ఉంది. లేదు నా ఈ అవసరం ఉంది. ఆ అవసరానికి నాకిది కావాలి. వ్యాధి పోవాలంటే ఇది కావాలి. సో, పలానా చక్రం దగ్గర ఇది అవుతుంది. ఇంకో చక్రం దగ్గర ఇంకో కెమికల్ అవుతుంది. ఈ 2 కాంబినేషన్ కలుస్తున్నాయని మానసికంగానే. బయటైతే కొని తెచ్చుకుంటాము. ఆ ఫార్ములాది. లోపల ఏం చేయాలి? మన మానసికంగా ఆజ్ఞాపించి మన శ్వాసను అక్కడికి తీసుకెళ్ళి, అక్కడ భావనలు ఉత్పన్నమైతే, ఆ భావనల ప్రకారం అక్కడ ఫార్ములా జరిగినట్టుగా, ఆ ఫార్ములా అంతా పూర్తిగా ఫుల్‌ఫిల్ అయినట్టుగా, మన బాధ తీరిపోయినట్టుగా అలా చెయ్యగా మనం అన్నీ కూడా మనం ఫుల్‌ఫిల్ చేసేసుకోవచ్చు. ఇది మనకు అంతకు ముందే ఈ సాధన ముందే బ్రహ్మదేవుల వారు ఏం చెప్పారంటే ఆయన దిగొచ్చినప్పుడు, నేను సృష్టి చేసే శక్తులను కొంతమందికి ఇస్తాను అని చెప్పారాయన. అంటే ఎట్లంటే ఆహ్, మనం లోపలికి వెళ్ళి అక్కడ ఆ భావనలు తాకి ఏదైతే మనకు కావాలో ఆ పాజిటివ్‌వి, ఆ భావనలు తాకి, ఆ భావనను భావిస్తూ అలా చేసి పైన చెప్పుకున్నట్టుగా ఆ ఫార్ములా ప్రకారం చేసుకుంటూ మనం సృష్టి చేసే శక్తి గూడా మనకు వస్తుంది. అందరికి కాదు. ఆ సెలెక్టెడ్ బ్రహ్మదేవుల వారికి తెలుసు కదా! ఎవరికివ్వాలి. ఆయన కొంతమందికి ఇస్తాను అన్నాడు సృష్టి శక్తులు. తర్వాత ఇంకా అమ్మ అడ్వైస్ ఏమిచ్చారంటే ధ్యానము, శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ అపనమ్మిక అనే దాన్ని గూడా దాటుకొని ఆహ్, ఇంకా లోపలికి వెళ్ళి సానుకూల అణువుల వరకు అంటే న్యూట్రాన్స్ వరకు వెళ్ళి అక్కడి నుంచి పాజిటివ్‌వి తెచ్చుకోవాలి. అపనమ్మకం దగ్గర ఆగిపోకుండా. దానికేం చేయాలి మనం పీస్‌ఫుల్‌గా కూర్చొని శ్వాసకు ఆర్డర్ ఇచ్చి చెయ్యాలి. ఇంకా భూ సంబంధిత మూలకాలు వేరు జేసి వారాహి అమ్మ మూలాధారానికి పంపుతారు. మూలాధారానికి దూర్వా రసం. అంటే ఈ కెమికల్స్ ఈ రసాలన్నీ మనల్ని ఒక్కొక్క వారం ఒక్కొక్కటి తాగమని మనకు చెప్పారు కదా! అవన్నీ తర్వాత కూడా మనం కంటిన్యూ చేయమన్నట్టుగా అన్నారు. అప్పుడు నేను అమ్మని ఏమడిగానంటే, "అమ్మా మిమ్మల్ని అసలు ఎలా పూజించుకోవాలి? మీరందరూ వచ్చారని ఇప్పుడు తెలిసింది మాకు. మిమ్మల్ని ఎలా పూజించుకోవాలంటే" "ఏం లేదు ఇప్పుడు వారాహి అమ్మ మూలాధారాన్ని కి శక్తులు పంపుతారు గదా! మూలాధారానికి ఏంటి దూర్వా రసం అంటే గరిక రసం మనం తాగాం కదా! సో, అలాగే అన్నమాట. అది అమ్మకు నైవేద్యం పెట్టి, అది ఎవరికైనా ఇవ్వచ్చు. అంటే మనం సేవలాగా గూడా చేయొచ్చు. బయట ఒక ఒక టేబుల్ వేసి ఆహ్, ఒక ఆమ్ల రసమో, లేదంటే ఈ బూడిద గుమ్మడికాయ రసం, తర్వాత నిమ్మరసం, మనకేవేవి చెప్పారో ఆ రసాలు, ఈ దూర్వా రసం ఇవి పెట్టి అందరికి తలా ఒక గ్లాస్ ఇవ్వడం. కనీసం మనకు తెలిసిన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకు, లేదు మనం తాగొచ్చు. ఇలా ఈ సేవలాగా గూడా చెయ్యొచ్చు. ఇది అమ్మకి చేసే సేవనమాట. నలుగురికిస్తే అమ్మ సంతోషపడుతుంది. అమ్మ ప్రసాదం అని చెప్పి అది ఇవ్వొచ్చనమాట. ఇవన్నీ నేచురల్ జ్యూసెస్ కాబట్టి అందరూ సంతోషంగా తాగుతారు. ఇది. ఇంకా హ్మ్. ఇప్పుడు ఇంకా ఏం చెప్పారంటే, ఈ సప్త మాతృకలు ఈ వారం పాటు మనలో ఉండి పని చేస్తారు. ఓకే. అమ్మకి హెల్పర్స్‌గా వచ్చారు. చేస్తారు. యాక్చువల్‌గా వీళ్ళందరూ ఉన్నారంటే వీళ్ళ పనులుంటాయి గదా! వీళ్ళకు ఒరిజినల్ పనులుంటాయి. ఆ పనులేందంటే వారాహి అమ్మకి ఆమె అసిస్టెంట్ భూమి కన్య వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే మన శరీరానికి రక్షణ ఇస్తారు. అంటే మూలాధారం దగ్గర కాపాడుతూ ఉండవచ్చు. అంటే భూ సంబంధమైనది.
శరీరాన్ని మొత్తాన్ని కూడా ఎందుకంటే మన మట్టి శరీరమే కదా! దీన్ని కాపాడుతూ ఉంటారు. అది కాకుండా భూమి మీద ఉండే భూభాగాలన్నిటిని రక్షణ చేస్తూ ఉంటారు. ఆ రక్షించే పని ఆమె కన్యక, భూమి కన్య చేస్తూ ఉంటుంది. ఆమెకు శక్తులన్నీ ప్రొవైడ్ చేసేది వారాహి అమ్మ. ఆ తర్వాత భూకంపాలు రాకుండా అంటే వస్తాయి. అవి ఎంతెంత మనం ప్రవర్తన సక్రమంగా ఉంటే వారాహి అమ్మ ఆ భూకంపాలు అంతగా రాకుండా మనల్ని కాపాడుతుంది. లేదంటే ఇప్పుడు జరిగే అన్యాయాలకు ఎప్పుడో భూమి బద్దలైపోవాల్సింది. ఎందుకంటే అమ్మను పూజించడం కూడా ఎక్కువైంది. సో, అమ్మ మాక్సిమం కాపాడుతూ ఉన్నది. తర్వాత భూమికి కావలి దైవాలుగా వీళ్ళిద్దరూ వ్యవహారం చేస్తుంటారు. అదే విధంగా ఇంకా జల సంబంధితమైన నదులు, సముద్రాలు ఇవన్నీ. ఎన్నో నదులు సింధు, కావేరి, నర్మదా, బ్రహ్మపుత్ర, గోదావరి, గంగ అన్నీ ఉన్నాయి కదా! వీటన్నిటికీ కావలి దైవంగా సింధు కన్య. వాళ్ళకి శక్తులిచ్చే తల్లి, వాళ్ళ పైన ఉన్న తల్లి మాతృక ఇంద్రాణీదేవి. ఆ తర్వాత వనాలు వనాలంటే ఏంది? వనాల్లో వీచేది గాలి, వాయు సంబంధం. సో, ఈ వాయు సంబంధ మూలకాలు వీటికి రక్షణ. కాబట్టి వనాలు అన్నిటిని కొట్టేస్తున్నాం గదా! మంచి గాలి పీల్చుకోవడానికి మనకు లేదు. కాబట్టి వనాలు, అరణ్యాలు వీటన్నిటిని రక్షణ చేసేది వనకన్య. ఆమెకు శక్తులిచ్చేది కౌమారి, మాతృక. సో, ఇలా. ఇంకా ఉష్ణ శక్తులు, అయస్కాంత శక్తులు వేరు చేయుటకు. అంటే ఎవరెవరు? బ్రాహ్మి, మాహేశ్వరి వాళ్ళిద్దరి పనిది. సో, అక్కడ సహాయపడే హెర్బ్స్ వచ్చి ఏమేమంటే పసుపు, ఉసిరికాయ అని వాళ్ళు చెప్పారు అమ్మలు. వాళ్ళు చెప్పారు. వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. అందులో ఇవి గూడా అనమాట. సో, ఇలా ప్రతి మాతృకకు మనకు ఈ వారం హెల్ప్ చేసింది కాకుండా సాధారణంగా ఒరిజినల్‌గా వాళ్ళు చేసే పనులు కూడా చాలా ఉన్నాయని చెప్పారు. సో, ఇంకా చాలా విషయాలున్నాయి పంచుకోవాల్సినవి. టైం లేదు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు. నమః శివాయ.